కాబట్టి ఈ లోకంలో బ్రతుకుతున్నంతసేపు క్రైస్తవుడైన తర్వాత మొట్టమొదటిగా దేవుడు నడిపించే విధానం ఏ విధానం? క్రైస్తవుణ్ణి శ్రమల గుండా నడిపించే విధానం. శ్రమల గుండా నడిపించే విధానం. ఎందుకో ఒక చిన్న చక్కటి ఉదాహరణ చెబుతా, బాగా వినండి. మనం అందరం కూడా పాత్రలు. ఏం పాత్రలు? కంచు పాత్రలం కాదు. ఏం పాత్రలు? మట్టి పాత్రలు. ఎవరి చేతిలో మట్టి పాత్రలు? దేవుని చేతిలో మట్టి పాత్రలు. దేవుడు ఏమై ఉన్నాడు మనకి? కుమ్మరివాడై ఉన్నాడు. కంపారిజన్ కుమ్మరివాడిలా ఉన్నాడు. ఇప్పుడు పాత్రలుగా ఉన్న మనం ఏమైపోయామో తెలుసా? ఒక్కొక్కడికి చిన్న కన్నం ఉంది, ఒక్కొక్కడికి పెద్ద కన్నం ఉంది, ఒక్కొక్కడికి సగం పగిలిపోయింది కొండ, ఇంకొకరికి పై టాప్లు వేసిపోయింది, ఒకరికి కింద పెద్ద కన్నం ఉంది. ఇలా రకరకాల లోపాలు ఉన్నాయి ప్రతి ఒక్కడికి. మీకు ఉన్నాయి, మాకు ఉన్నాయి. ఎవరో అతిథులుగా దీని విషయంలో. దాన్నే మనం బైబిల్ పరిభాషలో పాపము అని అంటున్నాం. ఓకేనా? పాపం వలన రూపాన్ని కోల్పోయిన మన పాత్రలకి దేవుడి చేతిలో పెట్టి, ప్రభువా ఇది మరలా నూతనంగా మార్చు అని మన జీవితాలకి దేవుడికి అప్పగే చెప్పుకుంటున్నాం. మనం నూతనంగా మార్చు అని మన జీవితాలకి దేవుడికి అప్పచెప్పుతుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏదైతే పాటు పోయిందో ఆ పాటు తీసేయడు. ఆ రకంగా దేవుడు అంటే ఏం చేస్తాడో తెలుసా? మొత్తం కొండ ఉన్న, అసలే కొండ లేదు, మొత్తం కొండంతా పగలగొడతాడు ఆయన. పగలగొట్టి మరలా ఏ స్థితికి తీసుకొస్తాడో తెలుసా? మొదటి స్థితి. ఏ స్థితి? మట్టి స్థితిలోనికి తీసుకొచ్చేస్తాడు. అది తీసుకురావడానికి నానబెట్టాలి, కొట్టాలి, మరలా దంచాలి, రకరకాలుగా దాన్ని పని చేయాలి. చేసిన తర్వాత మరలా పొడి స్టేజ్లోకి వచ్చిన తర్వాత మరలా దాంట్లో నీళ్లు కలిపి మరలా ఒక పాత్రగా మలచడం మొదలు పెడతాడు. అందుకే అంటాడు, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు రిపేర్ చేయబడిన సృష్టి కాసమా. ఏ సృష్టి? రిపేరింగ్. అది ఇక్కడ ఏమవుతుంది? మొత్తానికి నూతన పరచబడుతున్నాం. గుర్తుపెట్టుకోండి. అందుకే నూతన పురుషుడు అని మాట్లాడతాడు. మొత్తానికి ఏమవుతున్నాం? మనం నూతన పరచబడుతున్నాం. ఎప్పుడు నూతన పరచబడుతున్నాం? దేవుడి చేతుల్లోనికి అప్పగింపబడిన తర్వాత దేవుడు మన పాత్రని, పాడైపోయిన మన పాత్రగా ఉన్న మనల్ని దేవుడు తన హస్తాలలోనికి తీసుకొని మరలా మొదటి స్థితికి తీసుకొచ్చి అక్కడి నుండి మరలా నూతన పాత్రగా మార్చిన తర్వాత మనం నూతన సృష్టిగా మార్చబడుతున్నాం. ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే శ్రమ. శ్రమ మనకు అంత మేలు చేస్తుంది.